చాలా మెమరీస్ ఉన్నాయి ఈ జర్నీలో. నాకు ఏడుపు వస్తుంది సో ఎన్నో ఎక్స్ప్లోర్ చేశాను, ఎన్నో నేర్చుకున్నాను. సో ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు సెకండ్ ఇయర్లో ఎవరో తీసేశారు. ఒకటే ఉంది, వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏం చూడలేదు, ఆ లైఫ్ని తిరిగి ఇద్దామనేసి ఉంది. నేను అప్పుడు ఏడ్చినంత లైఫ్లో ఇంకెప్పుడు ఏడవలేదు అసలు. ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ జ్యోత్స్న. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గ్రేట్. మీ అందరూ బాగుండాలి. సో ఈ వ్లాగ్ ఏంటంటే, దిస్ వ్లాగ్ ఈజ్ వెరీ స్పెషల్ వ్లాగ్ టు మీ. సో టుడే ఐ వాంటెడ్ టు షేర్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతిదీ చూడండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఈ వ్లాగ్ ఏంటంటే, సో టుడే ఐ వాంటెడ్ టు షేర్ మై జర్నీ ఇన్ కాలేజ్ లైఫ్ చెప్పబోతున్నాను. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో లెట్స్ గో. నా కాలేజ్ లైఫ్ ఏంటంటే, సో నేను ఇక్కడ విజయవాడలో చదువుకుంటున్నాను. నాకు 10th అయిపోయిన వెంటనే నాకు విజయవాడలో సీట్ వచ్చింది. IIIT ఇది. సో కొంతమందికి తెలిసే ఉంటుంది. శ్రీకాకుళం, నూజివీడు అండ్ ఒంగోల్ అండ్ కడప. సో 4 IIITs ఉంటాయి అనమాట. సో నాకు ఇక్కడ సీట్ వచ్చింది 10th అయిపోయిన వెంటనే. సో ఇక్కడ వచ్చేసి 6 years అనమాట, ఇంటర్న్ ప్లస్ బీటెక్ మొత్తం ఇక్కడే చదువుకోవాలి. సో నాదైతే శ్రీకాకుళం సీట్ వచ్చింది, బట్ నేను ఇక్కడ నూజివీడులో చదువుకుంటున్నాను. ఎందుకంటే శ్రీకాకుళంలో నేను 2018లో రివీల్ అయ్యాను 10th. సో అప్పుడైతే ఇంకా శ్రీకాకుళంలో కన్స్ట్రక్షన్స్ అవ్వలేదు కాబట్టి శ్రీకాకుళం వాళ్ళు కూడా ఇక్కడే చదువుకుంటున్నారు. సో బట్ నా నెక్స్ట్ బ్యాచ్ నుంచి శ్రీకాకుళంలోనే చదువుకుంటున్నారు. బట్ నేనైతే నూజివీడులో చదువుకుంటున్నాను, విజయవాడ. సో నాకు శ్రీకాకుళం కన్నా నూజివీడ చాలా నచ్చింది. ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుంది ఇక్కడ. సో నేను ఎప్పుడైతే P1లో ఇక్కడికి వచ్చానో అప్పుడు నాకు ఏమీ తెలియదు అసలు. అంటే అప్పుడు అంత మెచ్యూరిటీ మనకు లేదు కదా. సో ఫోన్ కూడా ఎంతలా యూజ్ చేసే వాళ్ళం కాదు కదా. ఇప్పుడు చిన్నపిల్లలే ఫోన్ యూజ్ చేస్తున్నారు. సో అప్పుడు 2018 బ్యాచ్ మేము. సో వచ్చినప్పుడు అయితే ఏమీ తెలీదు. అంటే చదువు అయితే ఓకే కానీ, బట్ ఈ ప్రపంచం, ఈ బయట మెచ్యూరిటీ ఏమీ లేదు కదా. ఇంకా జాయిన్ అయిపోయాము. సో అయినప్పుడు అయితే నేను ఎలా ఫీల్ అయ్యానంటే, ఇంత పెద్ద కాలేజా, ఇక్కడ చదువుకుంటున్నామా అనిపించింది. సో తర్వాత ఫస్ట్ ఇయర్ అలా అని అయిపోయింది. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి నా లైఫ్లో ఒక బ్యాడ్ మూమెంట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ జాయిన్ అయినప్పుడే ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ ఇస్తారనమాట. ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ ఇస్తారు. సో ల్యాప్టాప్ ఏమో నా సెకండ్ ఇయర్లో ఎవరో తీసేశారు. నాకు ఏంటంటే ఫస్ట్ ఇయర్ అప్పుడే అయ్యింది, ఇంకా ఏమీ తెలియదు అసలు. సెకండ్ ఇయర్ ఎంటర్ అయిన అప్పుడే ల్యాప్టాప్ ఎవరో తీసేశారు. ఎవరు తీసారో కూడా ఇప్పటికీ తెలీదు. అదొక బ్యాడ్ మూమెంట్ అని చెప్పొచ్చు నా లైఫ్లో. ఎందుకంటే నేను అప్పుడు ఏడ్చినంత లైఫ్లో ఇంకెప్పుడు ఏడవలేదు అసలు. చాలా ఏడ్చాను అసలు. ఎందుకంటే ల్యాప్టాప్ పోతే మళ్ళీ మనీ కట్టాలి కదా. సో అంత అఫోర్డబుల్ మేమైతే పెట్టలేము. సో ఎంత ఏడ్చానంటే చాలా ఏడ్చాను. నా లైఫ్లో అంతలా ఎప్పుడు ఏడవలేదు అసలు. బట్ ఇట్స్ ఓకే అనిపించింది. సో ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ సిచ్యువేషన్ నన్ను స్ట్రాంగ్గా బిల్డ్ చేసిందని అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే నేను స్ట్రాంగ్గా నిలబడ్డాను ఆ సిచ్యువేషన్లో. మళ్ళీ నేను ఇంకో ల్యాప్టాప్ తెచ్చుకునేలా చేసుకున్నాను. సో ఓకే, ఇట్స్ ఓకే, ఫైన్ అనిపించింది. సిచ్యువేషన్ అన్న స్ట్రాంగ్గా నిలబడాలి అనే కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఆ సిచ్యువేషన్ అని కూడా చెప్పొచ్చు. ఇట్స్ ఓకే, లైఫ్లో ఇంకా ఇలాంటివి చాలా వస్తాయి. సో మనం అక్కడ ఆగిపోకూడదు కదా. సో ఇంకా అలానే సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. నా లైఫ్లో ఒక జర్నీ, నన్ను నేను ఇంకోలా చేంజ్ అయ్యింది మాత్రం అది E1 నుంచి నా లైఫే చేంజ్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎప్పుడు నా లైఫ్ చేంజ్ అయిందంటే అది ఫోన్ వచ్చిన తర్వాతనే నేను గర్వంగా చెప్పగలను. ఫోన్ యూజ్ చేయడం వల్లనే నాకు ఈరోజు ఇంత మెచ్యూరిటీ, ఇంతలా చేయగలుగుతున్నానంటే అన్ని దానికి కారణమైతే ఫోన్ యూజ్ చేయడం వల్ల అని చెప్పొచ్చు. సో నాకు E1 వరకు కూడా ఫోన్ లేదు. E1 SEM 2లో ఫోన్ వచ్చిందనమాట. సో అది కూడా మా అక్క ఫోన్ పోతే మా అక్క కొత్త ఫోన్ కొనుక్కుంటే నాకు ఆ పాత ఫోన్ ఇస్తే అప్పుడు నా అక్క ఇచ్చిన పాత ఫోన్ యూజ్ చేశాను. అప్పటి నుంచి నా జర్నీ అనేది స్టార్ట్ అయింది. అన్నీ తెలుసుకుంటున్నాను. సో నాకు ఎప్పుడు అంటే కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. కొత్తగా నేర్చుకోవాలి, కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాలి, కొత్తగా ఉండాలి అనిపిస్తుంది రోజుకి. సో ఎప్పుడైతే ఫోన్ వచ్చిందో ఇంకా అన్నీ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకా E1లో ఇంకా అలాగా
అన్నీ నేర్చుకుంటున్నాను. నా యోగా జర్నీ స్టార్ట్ చేశాను ఈ కాలేజ్ లైఫ్లో. సో ఈ 1 నుంచి నా యోగా జర్నీ స్టార్ట్ చేశాను ఎవ్రీడే. అండ్ ఇంకా రోజు రోజుకి ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను అనమాట. ఆర్ట్లో కూడా నాకు ఆర్ట్ అంటే చిన్నప్పటి నుండి ఇష్టం. యాక్చువల్గా చెప్పాలంటే ఆర్టే కాదు, నాకు నాలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు. అంటే ప్రతి దాని మీద కూడా ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ చూపిస్తానన్నమాట. అన్నీ చెయ్యాలి, అన్నీ కూడా తెలుసుకోవాలి, అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని ఎప్పుడూ ఉంటుంది. సో ఆ ఇంట్రెస్టే నాకు అన్నీ కూడా డ్యాన్స్, ఆర్ట్, క్రాఫ్ట్ ఇదే కదా, నాకు ఇష్టం వచ్చినవన్నీ ప్రతి పని చేస్తాను నేను. సో ఆర్ట్లో కూడా అలాగే. సో ఆ ఇంట్రెస్ట్తోనే కోవిడ్లో నేను ఇంకా ఆర్ట్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నాను. అలా ఇంప్రూవ్ చేసుకొని ఒక ఆర్ట్ వేసి అది ఇంటర్నేషనల్ ఆర్ట్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి ఆ మెడల్ కూడా గెలిచాను. అది E2లో. సో E1లో అయితే ఇంకా నా జర్నీ స్టార్ట్ చేశానని చెప్పాను కదా, ఇంకా E2లో ఈ మెడల్ గెలుచుకున్నాను. ఇంకా E2లో కూడా చాలా ఎక్స్ప్లోర్ చేశాను నేను. నా డ్యాన్స్ స్కిల్స్ కావచ్చు, ఆర్ట్ స్కిల్స్ కావచ్చు. అప్పుడు అర్థమైంది వాట్ ఈజ్ సొసైటీ అంటే ఏంటి, ప్రపంచం అంటే ఏంటి, అసలు అన్నీ నేర్చుకున్నాను అనమాట. నాకేంటంటే నాకు నేను అన్నీ నేర్చుకోవాలనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఒకరి మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు, అన్నీ నేను నేర్చుకోవాలి, నా ఓన్గా నేర్చుకోవాలనిపిస్తుంది. సో ఆ ఇంట్రెస్ట్, ఆ కాన్ఫిడెన్సే ఈరోజు ఇన్ని చేయగలుగుతున్నాను. సో ఆ ఇంట్రెస్ట్ వల్లనే. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ హ్యావ్ దట్ క్వాలిటీ. E3లో వచ్చేసి ఇంకా ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను, మై డ్రీమ్ కమ్ ట్రూ అనేసి. ఆ షార్ట్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అంటే పెట్టాను, ఇంకే వ్లాగ్ కూడా నేను తీయలేదు దీని గురించి, బట్ ఇప్పుడు చెప్తాను. సో E3లో లాస్ట్ సెమ్లో నేనైతే, మాకు ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా జరుగుతాయి. సో ప్లేస్మెంట్స్లో నేను సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది. సో నాకు ఇప్పుడైతే జాబ్ వచ్చింది. సో హైదరాబాద్లో వాల్యూ క్రీడ్ అనే కంపెనీలో నాకు జాబ్ వచ్చింది. సో ఇంకొక 1 మంత్లో వెళ్ళిపోతాను ఇక్కడ కాలేజ్ అంతా అయిపోయిన తర్వాత. సో నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇది నా డ్రీమ్ అనమాట. చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అవుదామని అనుకుంటారు కదా. సో నేను కూడా చిన్నప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అనేది పెట్టుకున్నాను. సో టుడే దట్ వాజ్ హ్యాపెండ్. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే చిన్నప్పటి నుండి కష్టపడ్డాను ఎవ్రీడే. మనం ఏదైతే అనుకుంటామో అది మనం అచీవ్ చేసినప్పుడు ఏదో తెలియని ఆనందం కదా, వేరే లెవెల్లో ఉంటుంది కదా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకన్నా మా డాడీ వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉన్నారు. సో అది ఇంకా నాకైతే ప్రౌడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఐఎమ్ రియలీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఏం అచీవ్ చేశానో, ఏం నేర్చుకుంటున్నానో రోజు రోజుకి ఇవన్నీ చూస్తుంటే నాకు నేనే ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఎప్పుడు. అండ్ అన్నిటికన్నా మా పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ అసలు. ఎందుకంటే మేము ముగ్గురం కదా, సో ఆ బాధ వాళ్ళకి తెలుస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏదైనా అచీవ్ చేసినప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ వేరే లెవెల్ అసలు. అంటే ముగ్గురం కదా, ఎలా ఉంటుందంటే ఇంటి దగ్గర మమ్మీ వాళ్ళకి, పేరెంట్స్కి ఏమి అలా ఉండదు. బట్ నైబర్స్ వచ్చి మీకు ఎంతమంది పిల్లలు అని అడిగినప్పుడు ముగ్గురు అంటే ముగ్గురా, ఎలా పెంచుతావు నాయన ఇలా అంటారు చూడు. ఇలాంటి విన్నప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఎవరైతే ఇలా అనేవాళ్ళు వాళ్ళకే ఒక సమాధానం ఇవ్వాలనిపించింది. అదేంటంటే వాళ్ళు అనుకునేలాగా ముగ్గురా, వావ్ షబాష్ అనిపించుకునేలా చేయాలనిపించింది. సో ఈరోజు అది అచీవ్ చేశాను నేను అనుకుంటున్నాను. సో డాడీ మమ్మీ ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు కానీ, అంటే వాళ్ళ లోపల ఎలా ఉందో తెలియదు కానీ, బట్ హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. సో లైఫ్లో ఏదో సాధించాను అనడం కన్నా నాకు లైఫ్ చాలా నేర్పించిందని గర్వంగా చెప్పగలను. మనం హార్డ్ వర్క్ చేస్తే ఏదో ఒకటి సాధించగలం, అది మనందరికీ తెలుసు. బట్ కానీ ఎన్నో నేర్చుకున్నాను, ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అది ఇంకా నాకు హ్యాపీనెస్ ఇచ్చింది. ఈ జర్నీ ఇక్కడితో ఆగిపోకూడదు, ఇంకో ఎన్నో ఎక్స్ప్లోర్ చేయాలి నేను. అంటే లైఫ్లో నాకు అచీవ్మెంట్స్ ఇంకా ఎన్నో సాధించాలి అలా ఏం లేవు, కానీ నాకు నచ్చిన పని చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి, అదొక్కటే ఉంది. ఇంకా ఏదో అది కొనేయాలి, ఇది కొనేయాలి, అఫ్కోర్స్ ఉంటాయి అనుకో. సో ఇంకా అంటే ఎక్కువ మనం ఎక్స్పెక్టేషన్స్ వద్దు. నువ్వు ఏం చేయగలుగుతానో ఇంక చేస్తూ వెళ్ళిపోవడమే, అలా ఉండాలి అని నేను అనుకుంటాను. ఎట్ ది ఎండ్ ఎడ్యుకేటివ్ని మిస్ అవుతాను. నాకు ఎట్ ది ఎండ్ కాలేజ్ లైఫ్ ఎండ్ అయిపోతుంది. సో ఎడ్యుకేటివ్ని మిస్ అవుతాను చాలా.
సో దీన్ని ఆర్జికేటీ అంటారనమాట, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అని. ఇది యూనివర్సిటీ కదా, సో నేనైతే చాలా మిస్ అవుతాను ఆర్జికేటీ. ఈ కాలేజ్ లైఫ్, ఈ జర్నీ నాకు చాలా ఇచ్చింది, చాలా మెమరీస్ ఉన్నాయి ఈ జర్నీలో. సో ఎన్నో ఎక్స్ప్లోర్ చేశాను, ఎన్నో నేర్చుకున్నాను. సో ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆర్జికేటీ. వచ్చినందుకు ఐఎమ్ సో బ్లెస్డ్. అసలు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చదువుకోవడం. ఫస్ట్లో వచ్చేటప్పుడు అనిపించింది ఇక్కడ ఎలా ఉంటుంది అనేసి, కానీ ఇక్కడికి వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ జర్నీ అండ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా అట్ ది ఎండ్ లాస్ట్ డే అయితే ఖచ్చితంగా ఏడ్చేస్తాను. మెమరీస్ అంటే ఫ్రెండ్స్ ఎవరు లేరులే, కానీ నా లైఫ్లో అయితే ఫ్రెండ్స్ నమ్మను, అంత నిజాయితీగా ఉండరు కదా, సో వాళ్ళతో ఏం లేవు. కానీ నాకైతే అన్నీ నా మెమరీస్, నాకే చాలా మెమరీస్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఆర్జికేటీ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో లాస్ట్ అయితే ఖచ్చితంగా ఏడ్చేస్తాను. అసలు విడిచిపెట్టి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, బట్ మనం వెళ్ళిపోవాలి కాలేజ్ లైఫ్ నుంచి ఇంకో స్టేజ్కి. సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ జర్నీ. అండ్ ఈ జర్నీ ఇక్కడితో ఆగిపోకూడదు. సో ఎన్నో ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకెన్నో నేర్చుకోవాలి లైఫ్లో. సో మమ్మీ డాడీని బాగా చూసుకోవాలి. పిల్లలకి ఎవరికైనా వాళ్ళ తల్లిదండ్రులని బాగా చూసుకోవాలని ఉంటుంది. సో నాకు కూడా అలానే మమ్మీని డాడీని బాగా చూసుకోవాలి. నాకు ఒకటే ఉంది, వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏం చూడలేదు, ఆ లైఫ్ని తిరిగి ఇద్దామనేసి ఉంది. సో తీరుస్తానో లేదో తెలీదు, ఏం చేయాలా చేసుకుంటూ పోతానంతే. సో చాలా హ్యాపీగా ఉంది మీతో ఇవన్నీ షేర్ చేసుకోవడం. నా జర్నీ నాకు ఒక స్ఫూర్తిని, నన్ను నేను ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. అందరికి కూడా లైఫ్లో ఏదో గోల్ ఉంటుంది కదా, హార్డ్ వర్క్ చేసి ఎలా అయినా అచీవ్ చేయండి. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మితే ఏదైనా సాధించవచ్చు లైఫ్లో. సో మిమ్మల్ని మీరు నమ్మండి. ఇంకా స్టే పాజిటివ్, ఆల్వేస్ పాజిటివ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఎక్స్ప్లోర్ చేయండి, ఎవ్రీ మూమెంట్ని కూడా ఎంజాయ్ చేయండి అని నేనైతే చెప్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి, మిమ్మల్ని మీరు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నా ఒక దగ్గర స్టిక్ అయిపోకుండా అలా డిఫరెంట్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే మనకు అన్నీ తెలుస్తాయి అన్నమాట. నేను మళ్ళీ అదే చెప్తున్నాను, మీరు ఏదైనా పని చేసేటప్పుడు ఎప్పుడు రిజల్ట్ గురించి ఆలోచించకండి. అసలు ఏ పని చేస్తున్నారో ఆ పని మీద మాత్రమే ఫోకస్ చేయండి. రిజల్ట్ గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. ఆల్రెడీ మీకు చెప్పాను, భగవద్గీతలో ఉన్న శ్లోకం, కర్మణ్యే వాధికారేస్తు మా ఫలేసు కదాచన మా కర్మయేతుర్భూర్మ సంగస్తి కర్మని. అంటే మనం చేసే పని మీద మాత్రమే మనకి అధికారం ఉంటుంది, కానీ దాని నుండి వచ్చే ఫలితం మీద మాత్రం అధికారం ఉండదని. అంటే మనం చేసే పని మీద మాత్రమే ఫోకస్ చేయాలి, రిజల్ట్ గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు. నువ్వు కష్టపడితే, నువ్వు నిజాయితీగా పని చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. బాయ్ గాయ్స్. సో సీ ఆన్ ది నెక్స్ట్ వ్లాగ్. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు చెప్పండి, ఖచ్చితంగా చేస్తాను. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.